ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి నరక చతుర్దశి అనమాట. మామూలుగా అయితే దసరా అయిపోయాక 20 డేస్కి రావాలి. ఈసారి ఏంటో మరి 2 డేస్ ముందే వచ్చేసింది. అమావాస్య కూడా రేపే ఉంది. కాకపోతే సగం సగం వచ్చింది. 20వ తారీఖు సగం, 21వ తారీఖు సగం అయితే వచ్చినట్టుంది అమావాస్య. సో అందుకనే సగం సగం ఫెస్టివల్ వచ్చింది. 3 డేస్ అనుకుంటా నాకు తెలిసి దీపావళి. అంటే సగం సగం అమావాస్యల లెక్కన నేనైతే 2 డేస్ మామూలుగా ఎప్పుడు జరుపుకుంటాం. ఈసారి దసరా 11 డేస్ వచ్చింది. దీపావళి సగం సగం అమావాస్యలు వేసుకుని వచ్చింది. మరి ఇదేంటో మరి వేద పండితులకి వాళ్ళకే తెలియాలి, క్యాలెండర్ రచించిన వాళ్ళకి. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోతే నరక చతుర్దశి ఎందుకు జరుపుకుంటామంటే, శ్రీకృష్ణుడు ఎవరైతే ఉంటారో ఆయన సత్యభామతో వెళ్ళి నరకుడు అనే ఒక అసురుని చంపుతారనమాట. అందుకనే దీన్ని నరక చతుర్దశి అంటాం. తర్వాత దీపావళి ఈజ్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేసి మనైతే దీపావళి జరుపుకుంటాం. అండ్ ఈ ఫెస్టివల్ వచ్చేసి చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి దీనికి. మనకు తెలిసింది మాత్రం సత్యభామ శ్రీకృష్ణుడి స్టోరీ మాత్రమే. నరకుడు ఎవరైతే ఉంటాడో అందరిని ఇబ్బంది పెడుతుంటాడు అనమాట. వాళ్ళ గోపికల్ని వీళ్ళని కిడ్నాప్ చేస్తుంటాడు. కిడ్నాప్ చేశాక ఇంకా అతనికి ఒక ఏదో ఉంటుంది అనుకుంటా, వెరైటీ వరం ఏదో మొత్తానికి ఏదో ఉంటుంది. అతను మొత్తానికి ఏదో స్టోరీ చెప్తాడు, చిన్నప్పుడు పెద్ద గుర్తులేదు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామ లాగా వెళ్ళి శ్రీకృష్ణుడు సత్యభామ వెళ్ళి నరకుడిని అయితే చంపేసి వస్తారనమాట. ఇది నాకు తెలిసిన స్టోరీ. సో మీకు ఏమైనా దీపావళి గురించి తెలిస్తే ఖచ్చితంగా కామెంట్స్ మర్చిపోమాకండి. అండ్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ నరక చతుర్దశి. అండ్ రేపు అయితే దీపావళి రాబోతుంది. సగం సగం అమావాస్యలు, రేపు సగం ఎల్లుండి సగం అమావాస్య ఉంది. సో మరి ఈసారి అంటే ఇలా వచ్చినాయి. మరి ఆ దేవుడికే తెలియాలి, ఆ వేద పండితులకి అండ్ క్యాలెండర్ రచించినట్లే తెలియాలి. సో మీకు ఇంకేమైనా నరక చతుర్దశి గురించి స్టోరీస్ తెలిస్తే, అండ్ మెయిన్గా వరలక్ష్మి రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. దీపావళికి లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.